పెద్దవాళ్ళు చెప్తారు, వీడికి తిక్కు కుదరాలంటే ఏం చేయాలయ్యా అంటారు. ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? పెళ్లి చేయాలి. అవునా కదా? పెద్దవాళ్ళు అమ్మారు చెప్తారు, కళ్ళం వేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని. కాబట్టి పెళ్లి చేస్తేనా మారుతాడేమో అనే ఉద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి ఆయనకి పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పటికీ కూడా ఆయన మార్పు రాలేదు, అలాగే ఉంది ఆయన ధోరణి అంతా. సరే, ఇలా కొంతకాలం అయిన తర్వాత ఆయన విష్ణు భక్తుడైనప్పటికీ కూడా ఆయన తండ్రి గారి దగ్గర వచ్చినటువంటి వైష్ణవ సంబంధమైనటువంటి పూజ దేవతార్చన అన్నీ కూడా చేసేవారట. ఒకసారి ఆయనకి ఎందుకు మనసులో అనిపించి కాశీకి వెళ్దాం అనుకున్నారట. ఎక్కడికి? కాశీకి వెళ్దాం అనుకున్నారు. కాశీకి వెళ్దాం అనుకుంటే సరే ప్రయాణం అయ్యారు, భార్యాభర్త ఇద్దరు వెళ్ళారు. అరణ్యాలు ఇప్పుడంటే కనుక చక్కగా కూడా హరిద్వారు, ఇక్కడ ఉన్నటువంటి ఋషికేశ్, ఎక్కడికైనా సరే ఫ్లైట్లో వెళ్ళిపోతాం, ట్రైన్లో వెళ్ళిపోతాం. అవునా కాదండి? ఇప్పుడంటే అలా ఉంది. ఆ కాలంలో నడిచి వెళ్ళాల్సి వచ్చేది, లేదా గుర్ర బండ్ల మీద వెళ్ళాల్సి వచ్చేది. అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక చోట చక్కగా ఆగి విశ్రమిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున అయింది. తెల్లవారుజామున ఆయనకి మెలుగు వచ్చింది. ఎందుకనో బయటికి వచ్చాడు. ఒక చోట దేదీప్యమానంగా ఒక ఆశ్రమం వెలుగుతూ కనబడుతుందట. ఒక ఆశ్రమం. ఏమిటి ఆశ్రమం? ఏదో ఈ దేదీప్యమానంగా ఏది వెలుగుతూ ఉందని చెప్పనని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే కనుక ఆడవాళ్ళు చాలామంది ఆ యొక్క ఉన్నటువంటి ఆశ్రమాన్ని ఆవు పేడతో అలుగుతున్నారు. కొంతమంది ముగ్గులు పెడుతున్నారు, కొంతమంది చీపురు కట్టతో చిమ్ముతూ ఉన్నారు. అది కుక్కుట మహర్షి ఆశ్రమం. కుక్కుట మహర్షి వారి యొక్క ఆశ్రమం. వాళ్ళు చక్కగా అవన్నీ పనులు చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ చూడడానికేమో దూరం చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కానీ ఆ పనులు చేసిన కొద్దీ వాళ్ళ రూపం బంగారంలోకి మారిపోతుందట. వాళ్ళ వర్ణం అంతా కూడా మలినంగా ఉన్న వాళ్ళు బంగారు వర్ణంలోకి మారిపోతున్నారు. మారిపోతుండేసరికి ఇదేమిట్రా ఇలా మారిపోతున్నారు అనుకుంటూ ఉండగా అప్పుడు దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, మీరెవరు? ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ పని చేయడానికి ఎందుకు అని అడిగారట. అనగానే, అయ్యా మేము నదీ మాతలం. సామూహికంగా వచ్చినప్పుడు మీ సొంత నిర్ణయాలు తీసుకోవాలండి. రాలేనప్పుడు కూర్చోలేనప్పుడు రావాలండి. అంతే కదండి. ఎంతమంది బాధ కదండి. బాధకి అంత ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పేదండి. గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణే ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. శ్రీగంధాది దివ్య పరిమళ ద్రవ్యం సమర్పయామి. తదః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆపోహిష్టావయోస్తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో శివతమో. చక్కగా ఇప్పుడు పన్నీరు నీళ్ళతో స్వామివారికి చక్కగా అభిషేకం జరుగుతుంది. పన్నీరుతో గోవింద 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 గోవింద
यो भवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो शिवतमोरसस्तस्य भाजयते हनः कुशदेव मातरः तस्मालिङ्गमामभो यस्य क्षयाय जन्मथा आपो जनयथा क्षयाय जन्मथा आपो जनयथा जनः ॐ విశేష ద్రవ్య